హెల్ప్ చేసావు కదా థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం. నిన్ను మేము డ్రాప్ చేస్తాంలే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగొస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటాం అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి. మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా. పదండి, మా కార్ ఎక్కండి ప్లీజ్. గెట్ బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కండి. రే పురుష్, డిక్కీ సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాడు లెక్కల్లో కొంచెం వీక్. 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నేను కూర్చున్నాను కదా. నేను వీక్. అది నీకా? గీత, నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడు మామకు 100 కోట్లు ఆస్తుంది. అదంటే వాడికి లవ్. రేయ్ ఆప్రా, ఐ రియలీ లవ్ శృతి. రేయ్, కళ్ళు ఉన్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు. కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మ గీత, బ్యాంక్ లో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఈస్ రైట్. అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. ఛీ! మ్యాగ్రెట్ మావరా మనీ కోసం దుబ్బేస్తున్నాడు. ఏం చెప్పాలి వీడికి? హాయ్ మ్యాగ్రెట్ మామ, నేను ఆన్ ద వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామ. ఇస్తాను మామ, పెట్టే ఫోను. రేయ్ రేయ్, కత్తి మ్యాచ్ రా. వాళ్ళేనంటావా? అడగమంటావా? రేయ్ నువ్వు ఉండరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్. ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్, కార్ చెప్పు. నో క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు. ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కాదరా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా అడుగు. తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. అంటే మీరు నేను ఆపండ్రా. గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్, వాట్ వుమెన్? అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్ వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకెళ్ళిందా? అది పెంచి కార్రా, మా మామ ప్రాణం. రేయ్ ఒక్కసారి ఆలోచించు. మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మేము మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు. నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. అంటే నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రె లేదా? వాడి కోసం సద్య లేదా? ఏయ్, ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? ఏంటి? అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్. రేయ్, వేస్ట్ ఆఫ్ టైం. రండి. అజయ్, ట్రస్ట్ మీ డూడ్. మహా అయితే గారు 9-10 ఫీట్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కారు అనుకో, మారుతి ఫియట్, బెంజ్. 20, 40, 60,
వెయిటింగ్. అలా ల్యాండ్ అవుతాం. రే జంప్. నో ప్రాబ్లం. క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతా. ఇదేం వర్కౌట్ అవుతుంది వెళ్ళా ప్లీజ్ రా, నన్ను నమ్మరా. అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా. ప్లీజ్ రా. కానీ కానీ గీని లేదురా, నువ్వు పోనీరా. ఫార్ములా కార్ని చూడరా, ఫార్ములా అన్నావు యాంగిల్ అన్నావు, నాశనం చేసావు. ఆగరా. ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు. బానెట్ లేచిపోయింది, నొక్కేయచ్చు. టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదు రా, రేయ్. ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి? బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా. హెల్ప్ మీ. రేయ్, Hello? ఇంతకీ గీత ఎక్కడరా? ఇక్కడ. ఆ? హెల్ప్ మీ. ప్లీజ్ సేవ్ మీ. వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే, వాట్ ఆర్ యు సీయింగ్? ఐఎమ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? ఇడియట్, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు. శివ, ప్లీజ్ హెల్ప్ మీ శివ. వస్తలా గీత. ప్లీజ్. ఏంట్రోయ్, ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది. అవునరా. అబ్బో బంగారం, కొంచెం క్రాస్ సెట్ చేసుకోమ్మా. ఫోటో తీసి సందేహం పంపించాలి. దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో సారీ గీత. నువ్వు చూసుకురా. పట్టుగా అదరా. నువ్వు చూసుకురా బాబు. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు మిమ్మల్ని. హెల్ప్ మీ ప్లీజ్. రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూడు పాప, ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే. ఒక్కసారి వేసుకో, వచ్చి హెల్ప్ చేస్తా. బ్లాక్ మెయిలా? లేదమ్మా, 108కి ఈమెయిల్ చేస్తాను, వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను. సారీ, ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ సెకండ్. దీనికి కొలెస్ట్రాల్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కిస్తున్నాడు? ఏంటలా గుడ్ల గుబల చూస్తున్నా? చెయ్యివ్వు. ఇందాకేదో 10 సెంటీమీటర్స్ గ్యాప్ మ్యాప్ అన్నాం. పర్లేదు, చెయ్యి పట్టుకో. కాసేపు గాజులాడు అనుకుంటాను. ఉసే చంద్రముఖి, ఎంత మాట అన్నావే. గాజులోడని చెప్పి గుండెల్లో గాజు పైకలు గుచ్చా కదే. ఐఎమ్ హర్ట్, ఐ మిడిల్ డ్రాప్. అయ్యో, అదేంటి లాంగ్వేజ్ మార్చారు? మరి మార్చక థమ్సప్ ప్యాడ్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజులోడని, లేడీస్ టైలర్ అని, నాలో ఉన్న రవితేజని రచ్చగొట్టావు కదా. ఓ సారీ, పల్స్ చూసి డాక్టర్ అనుకుంటాను. ఓకేనా? అబచ్చా, పోలియో చుక్కలేసే నర్సేమనుకో. ఇదిగో ఇదే ఫైనల్. రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా. కాసేపు నా నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను. డైలాగ్ ఓకే, కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయిందమ్మా. బావా, నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, కాపాడు బావా. గుడ్, కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు, ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తాను. ఈ టైంలో కామెడీ లేటరా బాబు. ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో, కావాల్సినంత సేపు పట్టుకో. నన్ను సేవ్ చేయరా మగడా. మొగుడా, నాకు ఈ రిలేషన్షిప్ నచ్చింది. ఫిక్స్ అయిపో. ఇదిగో, ఈ చేయి పట్టుకో. ఏంటి గీత, చేయి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు? రా పైకి రా, గట్టిగా గట్టిగా పట్టుకో. మొత్తానికి ఎంత పక్కగా ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా వింటే. ఓ హెడ్ వెయిటా? పైకి రా, గట్టిగా పట్టుకో. ఇప్పుడు రాఘవేంద్ర గారి స్టైల్లో ఒక సాంగ్ వేసుకుంటే ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. జరుగు. అజయ్, ఈ రోడ్ లో కష్టం, మెయిన్ రోడ్ ఎక్కించండి ప్లీజ్. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్లు ఉంటానికి.
డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే, తప్పదు. ఇది తప్పదు. నాన్న అజయ్, ఆ, ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న. అర్థమైందా? ఓకే రా బావా. ఈ స్వర్గానికి వెళ్తున్నాడు ఈయన. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఏయ్, ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లులై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేసిందిరా. రే అజయ్, ఆ, ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా. బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, ఓతులో పడకుండా చూసి పోనేరా. ఆ, అదే నేను ఎక్కాల్సిన బస్సు. దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? వాట్? నా నంబరా? ఆ. హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడు నీ మాట వినకపోతే, నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గెట్ లాస్ట్. పోనీరా. రై రై. గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. రే అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకురా. ఇదేరా మా నాన్నగారు కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే నేను ఇక్కడే పుట్టాను రా. ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5 స్టార్ డ్రీమ్.